హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వర్ష ఛానల్. ఈరోజు నేను పాలకూరతో ఉల్లి కారం చేయబోతానండి వెరైటీగా. దానికోసం 2-3 కట్టలు పాలకూరని కడుక్కొని ఇలా ముక్కలు తీసుకున్నాను. తర్వాత దానిలోకి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కావాలి. దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీనిలో ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బాణలు పెట్టుకొని దానిలో ఆవాలు, నూనె కొంచెం వేసుకున్నాను. కాస్త ఎక్కువైతే ఇంకా టేస్ట్ ఉంటుందని. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ తిరగమాత వేగుతున్నప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇంగు చాలా మంచిదండి హెల్త్కి. తర్వాత కరివేపాకు, తర్వాత చిన్నులపాయలు వేసుకున్నామండి కొన్ని. ఇవి కాస్త వేగుతున్నప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లికారం, మంట తగ్గించి వేసుకోండి, లేకపోతే మీద పడుతుంది. ఇది కొంచెం కలర్ మారేదాకా, అంటే బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి. సరే, ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందాక మనం తొడుక్కున్నాం కదా ఆ పాలకూర వేసేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి అండి, ఎక్కువ అవుతుంది మళ్ళీ. కావాలంటే వేసుకోండి. ఒక 5 to 6 minutes పడుతుందండి ఇది ఆకుకూర మగ్గటానికి. మూత పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇదైతే రెడీ అయిపోయింది. సరిగా ఎమ్మీగా ఉందండి పాలకూర ఉల్లి కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.